నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీటిలో పడిన ప్రతి వారు మునిగి చనిపోరు, ఈత రాని వారు మాత్రమే మునిగిపోతారు. అలాగే సమస్యల్లో పడిన ప్రతి ఒక్కరూ బాధలో మునిగిపోరు, ఓర్పు నేర్పు లేని వారే కూరుకుపోతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ నటి రాజకీయ నేత జయలలిత గారు. ఇక తమిళనాట అమ్మగా పిలిచే జయలలితని ఎంతో మంది ఆరాధిస్తుంటారు. అదేవిధంగా ఆమెకి నచ్చితే ఎంత ప్రేమగా ఉంటుందో, నచ్చకపోతే అంతే కఠినంగా ప్రవర్తించేది. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఒకప్పుడు వడివేలంటే తమిళనాడులో ఓ సంచలనం. ఈయన ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాకి ఫ్యాన్స్ ఎగబడి వెళ్ళేవారు. ఇతను ఒకే సంవత్సరంలో 30 నుండి 40 సినిమాలను చేసేవాడు. అంతేకాకుండా రజనీకాంత్ లాంటి స్టార్ హీరోసే వడివేలు డేట్స్ తీసుకొని తమ సినిమాల్లో నటించమనేవారంటే ఇతనికి ఎంత క్రేజ్ ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలా సినిమా ఇండస్ట్రీలో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వడివేలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా 2011 ఎన్నికల్లో డిఎంకే తరపున ప్రచారం చేసిన వడివేలు ఆపోజిట్ పార్టీలో ఉన్న హీరో రాజకీయ నేత విజయకాంత్ పై, అలాగే జయలలిత గారిపై కూడా విపరీతమైన సెటైర్లు వేశాడు. ఇక ఇలా అతను మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వడివేలు ఎక్కడ ప్రచారం చేశాడో అక్కడ జయలలిత తరపున అభ్యర్థి ఓడిపోయాడు. దానివల్ల జయలలిత వడివేలు అన్న మాటల్ని మనసులో పెట్టుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం అయ్యాక డైరెక్ట్గా తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి, ఇకపై వడివేలుని సినిమాల్లో ఎవరూ తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే ఆ సినిమాకి సెన్సార్ అవ్వదు, రిలీజ్కి బయటకు కూడా రాదు అని బెదిరించింది. దీంతో వడివేలుని సినిమాల్లో ఎవరూ తీసుకోలేదు. ఇక అప్పటికే ఆయన చేస్తున్న క్యారెక్టర్ కి వేరే ఆర్టిస్టులను పెట్టి షూటింగ్ ని పూర్తి చేశారు. అలా వడివేలు సినిమా కెరియర్ జయలలిత వల్లే నాశనమైందని చెప్పొచ్చు. నిజంగానే జయలలితకి శోభన్ బాబుకి కూతురు పుట్టిందా? శోభన్ బాబుతో జయలలిత బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి? ఎంజీఆర్ జయలలితని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చాడు? జయలలితకి శశికళకి ఉన్న సంబంధం ఏంటి? ఎంజీఆర్ మూడో భార్య అయిన జానకి గారు జయలలితని ద్వేషించడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, నమ్మకం మన మీద ఉంచుకుంటే అది మనకు బలమవుతుంది, మరొకరిపై ఉంచితే అది మన బలహీనత అవుతుంది. ఇక 1974 తర్వాత జయలలిత గారు శోభన్ బాబు గారితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. కానీ వీరి రిలేషన్ బయట తెలియకుండా రహస్యంగానే మెయింటైన్ చేసేవారు. అయినా కూడా తరచూ శోభన్ బాబు గారు తన కారులో జయలలిత గారి ఇంటికి వెళ్లడంతో అప్పట్లో తుగ్లక్ అనే మ్యాగజైన్ లో శోభన్ బాబు గారు జయలలిత గారి ఇంటికి వెళ్లే ఫొటోస్ పబ్లిష్ అయ్యాయి. దీంతో వీరిద్దరి సంబంధం గురించి సినిమా ఇండస్ట్రీలో నానా రకాలుగా మాట్లాడుకునేవారు. అయినా వీరిద్దరు దీన్ని పట్టించుకోకుండా సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఇక ఈ పబ్లిసిటీ వల్లనే 1975 తర్వాత జయలలిత గారి సినిమాగ్రాఫ్ పూర్తిగా పడిపోతే శోభన్ బాబు గారి సినిమాగ్రాఫ్ మాత్రం పెరుగుతూ స్టార్ హీరో అయ్యాడు. ఇక ఇలా ఉన్నప్పుడే శోభన్ బాబు షూటింగ్ లో బిజీ అయి జయలలిత గారితో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల ఒంటరైపోయింది. ఇక శోభన్ బాబు గారు ఇటు జయలలిత గారితో ఉంటూనే ఇంకోవైపు వాణిశ్రీ గారితో క్లోజ్గా ఉండేవారు. అలా వీరిద్దరు క్లోజ్గా ఉంటూ జీవన జ్యోతి, బంగారు బాబు, గంగామంగ, ఖైదీ బాబాయ్ అని 45 సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇక ఇదంతా తెలియని జయలలిత గారు శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం తన భార్యకి విడాకులు ఇవ్వమని శోభన్ బాబుకి జయలలిత గారు ప్రెజర్ ఇచ్చిన అందుకు శోభన్ బాబు గారు తనకి పెళ్లికి ఎదిగిన 3 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉండడంతో ఒప్పుకోలేదు. ఇక శోభన్ బాబు ప్రేమలో మునిగిపోయిన జయలలిత గారు పెళ్లి కాకపోయినా శోభన్ బాబుని భర్తలా అంగీకరించి ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. ఇక అప్పుడే శోభన్ బాబుకి వేరే హీరోయిన్స్ తో ఉన్న ఎఫ్ఐఆర్స్ గురించి తెలిసి జయలలిత గారు అబార్షన్ చేపించడానికి ట్రై చేసిన అబార్షన్ టైం దాటిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో వేరే దారి లేక జయలలిత గారు ఆ గర్భాన్ని ఉంచుకున్నారని చెప్పొచ్చు. ఇక తరచూ వీరిద్దరి వార్తలు అప్పట్లో మ్యాగజైన్స్ లో, పేపర్స్ లో హల్చల్ అవుతూ ఉండేది. ఇదిలా ఉంటే 1972లో కరుణానిధిపై ఎంజీఆర్ అవినీతి ఆరోపణలు చేసి తనని అవమానించడంతో డిఎంకే పార్టీ నుండి కరుణానిధి ఎంజీఆర్ని బహిష్కరించాడు. దీంతో ఎంజీఆర్ 1972లో ఏడీఎంకే అని తనదైన సొంత పార్టీని స్థాపించుకున్నాడు. అలా 1977లో వచ్చిన ఎలక్షన్స్లో ఎంజీఆర్ సీఎంగా గెలవడం జరిగింది. ఇక అలా సీఎం అయిన ఎంజీఆర్కి చదువు లేనందువలన తనకి తన పార్టీలో ఉండే మినిస్టర్స్కి, ఎంపీలకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్కి కావాల్సిన ఫండ్స్ని ధైర్యంగా అడగలేకపోయేవారు. అలా తన పార్టీలో ఉన్న ఎంపీలకి హిందీ, ఇంగ్లీష్ రానందువలన అప్పటి ఇందిరాగాంధీ గాని, మొరార్జీ దేశాయ్ గాని వీరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇక ట్రాన్స్లేటర్స్ని పెట్టుకున్నా అందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన వచ్చేది కాదు. దీంతో చాలా అవమానంగా భావించిన ఎంజీఆర్ ఇంటర్ వరకు చదివి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టున్న జయలలితని తన పార్టీలో చేర్పించుకోవాలనుకున్నాడు. ఇక 1972 నుండి 1979 వరకు జయలలితని పట్టించుకొని ఎంజీఆర్ తన రాజకీయ స్వలాభం కోసం మళ్ళీ ఈమెను తన దగ్గరికి తీసుకురావాలనుకున్నాడు.
కానీ ఇందుకు ఎంజీఆర్ అన్నయ్య ఎంజీ చక్రపాణి మూడో భార్య అయిన జానకి వ్యతిరేకించగా ఇదంతా పట్టించుకొని ఎంజీఆర్ జయలలితని మళ్ళీ కలవడం జరిగింది. ఇక ఆమె ఇంటికి వెళ్ళగా అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న జయలలితని చూసి షాక్ అయిన ఎంజీఆర్ అందుకు కారణమైన శోభన్ బాబుని పిలిచి జయలలితని పెళ్లి చేసుకోమనడం జరిగింది. అందుకు శోభన్ బాబు, నా కూతుర్లకి ఇప్పుడు పెళ్లి చేసే వయసు వచ్చింది, ఈ వయసులో నేను పెళ్లి చేసుకోలేను, నేను ఈ విషయం గురించి జయలలితతో ముందే మాట్లాడానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ విషయం గురించి చర్చించిన ప్రయోజనం లేదని ఎంజీఆర్ తన రాజకీయాల గురించి జయలలితకు చెప్పడం జరిగింది. తను ఏడీఎంకేలో జాయిన్ అయితే అన్ని విధాలా బాగుంటుందని చెప్పడంతో అందుకు జయలలిత సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే తనకి సినిమాల్లో ఎలాగో అవకాశాలు రావట్లేదు, ఇంకోవైపు ఇష్టపడిన వాడు జీవితాంతం కలిసి ఉండడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి జనాలకి సేవ చేయాలనుకుంది. ఆ తర్వాత ఇదే విషయం గురించి జయలలిత శోభన్ బాబుని అడగగా శోభన్ బాబు మాత్రం జయలలిత రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదని, ఒకవేళ వెళ్తే మళ్ళీ నేను కలవలేనని చెప్పడం జరిగింది. ఇక ఇలా చెప్పడంతో జయలలిత శోభన్ బాబుకి ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళనని చెప్పడంతో చేసేదేమీ లేక గర్భిణిగా ఉన్న జయలలితని శోభన్ బాబు వదిలి శాశ్వతంగా తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు. దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఈమె ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఎంజీఆర్ శశికళ అనే ఆమెను జయలలితకి తోడుగా పంపించడం జరిగింది. ఇక ఈ శశికళ గురించి చెప్పాలంటే ఈమె 1954 ఆగస్టు 18న తమిళనాడులోని త్రత్తురై పాండిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వివేకానందం, తల్లి కృష్ణవేణి. ఈమెకు 4 అన్నా తమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెలు కూడా ఉన్నారు. ఇక చిన్నప్పటి నుండి చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శశికళ 3వ తరగతికే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఈమెకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు 1973లో నటరాజ్ అనే పొలిటికల్ పిఆర్ఓతో శశికళకి పెళ్లి జరిపించడం జరిగింది. ఇక నటరాజన్ ఏడీఎంకేలో వచ్చే న్యూస్ ని పేపర్స్ మ్యాగజైన్ లో వేసుకుంటూ టెంపరవరీ పిఆర్ఓగా పనిచేస్తుండేవాడు. ఇక ఎప్పుడైతే నటరాజన్కి ఆ జాబ్ పోయిందో ఫ్యామిలీ ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సినిమా సీడీలను అమ్మే షాప్ ని పెట్టుకొని నిదానంగా ఫంక్షన్స్ కి, పొలిటికల్ మీటింగ్స్ కి కెమెరాస్ ని రెంట్కి పంపించేవాడు. ఇక ఇదిలా ఉంటే నటరాజన్ కి శశికళకి పిల్లలు కలగలేదు. అప్పటికే నటరాజన్ కి ఏడీఎంకే పార్టీతో ఉన్న కనెక్షన్స్ తో తన భార్య శశికళని కలెక్టర్ గా చేసే చంద్రకళకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఆమె సహాయంతోనే ఏడీఎంకే పార్టీలో జరిగే ఫంక్షన్స్ కి, మీటింగ్స్ కి వీడియో తీసే కాంట్రాక్ట్ ని తీసుకోవడం జరిగింది. అలా నిదానంగా ఎంజీఆర్ కి శశికళ, నటరాజన్ క్లోజ్ అవుతూ వచ్చారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే జయలలిత పరిస్థితిని తెలుసుకొని ఎంజీఆర్ శశికళని జయలలిత దగ్గరికి పంపించి ఆమెను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతల్ని అప్పగించాడు. ఇక ఇదిలా ఉంటే జయలలిత గారు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందనే పుకార్లు వైరల్ అవ్వడంతో మీడియా రేయింపగలు జయలలిత గారి ఇంటి దగ్గరే ఉండేవారు. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్ అనే పుకార్లని ఎలాగైనా ఫొటోస్ ద్వారా ప్రూవ్ చేయాలని మీడియా వాళ్ళు కష్టపడేవారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంజీఆర్ జయలలిత గారిని, శశికళని జయలలిత గారి పెద్దమ్మని చెన్నై నుండి హైదరాబాద్కి సీక్రెట్గా పంపించి డెలివరీ అయ్యే వరకు హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే జయలలిత పెళ్లి కాకుండానే బిడ్డని కంటే తన పార్టీకి వాల్యూ ఉండదని ఆలోచించి ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని ఎంజీఆర్ ప్లాన్ చేశాడు. ఇక అలా శశికళ జయలలితతో ఉంటూనే ఈమెకు సేవలు చేస్తుండడంతో వీరిద్దరికి మంచి స్నేహం పెరిగింది. ఇక ఎప్పుడైతే జయలలిత గారికి 1980లో అమ్మాయి పుట్టిందో ఆ పాపని తన పెద్దమ్మ కూతురైన రజనీ రవీంద్రనికి ఇచ్చి జాగ్రత్తగా పెంచమనడం జరిగింది. ఆ తర్వాత రజనీ రవీంద్రనాథ్ ఆ పాపని తీసుకుని యుఎస్ఏకి వెళ్ళిపోయిందని జయలలిత మేనత్త కూతురైన లలిత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అంతేకాకుండా జయలలిత యుఎస్ఏలో ఉన్న తన కూతురికి తరచూ లెటర్స్ రాయడం, అందులో కొన్ని లెటర్స్ మీడియాలో చిక్కడంతో వాటిని నక్కీరన్ అనే మ్యాగజైన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఎన్ని వార్తలు బయటకు వచ్చినా మీడియా కోడై కూసినా జయలలిత మాత్రం ఈ వార్తలకు స్పందించలేదు. దీంతో అందరూ ఈ వార్తలు నిజమనే నమ్మారు. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్ 1982లో జయలలితని ఏడీఎంకే పార్టీలోకి అఫీషియల్గా ఇన్వైట్ చేశాడు. అలా 1984లో జరిగిన రాజ్యసభ ఎలక్షన్లో జయలలిత గారు విన్ అయి ఏడీఎంకే పార్టీ తరపున ఎంపీగా సెలెక్ట్ అయ్యారు. ఇక జయలలిత గారి ఇంగ్లీష్ స్కిల్స్తో ఇందిరాగాంధీని కూడా ఇంప్రెస్ చేసిందనే చెప్పొచ్చు. దీంతో ఎంజీఆర్ టీంకి, సెంట్రల్ గవర్నమెంట్కి కమ్యూనికేషన్ ఈజీ అయింది. అలా స్టేట్లో ఏ ప్రాబ్లం ఉన్నా జయలలిత గారి ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసేవారు. ఇక ఈమె రాజకీయాల్లో చురుగ్గా పనిచేసే విధానంతో ఎంజీఆర్ తర్వాత ఈమె నాయకురాలనే రేంజ్కి 2 ఇయర్స్లోనే ఎదిగింది.
ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్ కి పిల్లలు కావాలని గోల్డ్ డస్ట్ పౌడర్ ని తాంబూలంలో తినేవాడని, దాని కారణంగానే 1984లో కిడ్నీ సమస్యలు వచ్చాయని, దీంతో ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లడం జరిగింది. ఇక అక్కడ టెస్టులు చేసిన డాక్టర్స్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పడంతో 1 ఇయర్ అక్కడే ఉండి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ రావడంతో ఎంజీఆర్ న్యూయార్క్ లోని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఫొటోస్ కి ఎంజీఆర్ సినిమాల్లోని సాడ్ సాంగ్స్ ని యాడ్ చేసి జనాలకి చూపిస్తూ సానుభూతితో గెలవడానికి ఎంజీఆర్ గారు ప్లాన్ చేశారు. అలా అతను అనుకున్నట్టే 1985లో 195 సీట్స్ ని గెలిచి మళ్ళీ ఎంజీఆర్ సీఎం గా తన అధికారంలోకి వచ్చాడు. కానీ అప్పటికే అతని హెల్త్ సహకరించకపోవడంతో ప్రమాణ స్వీకారం తర్వాత 2 నెలలకు ఒకసారి న్యూయార్క్ ట్రీట్మెంట్ కోసం వెళ్తుండేవాడు. ఇక ఇదంతా గమనించిన ఏడీఎంకే పార్టీ సభ్యులు 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. ఒకటి ఎంజీఆర్ భార్య జానకి గ్రూప్ అయితే రెండోది జయలలిత గారి గ్రూప్. ఇక వీరిద్దరిని పార్టీలో ఎంజీఆర్ పెద్ద భార్య చిన్న భార్యలాగానే ట్రీట్ చేసేవారు. ఇక ఎంజీఆర్ తో జానకి గారికి పిల్లలు పుట్టలేనందువలన తన మొదటి భర్త గణపతితో పుట్టిన కొడుకు సురేంద్రాని ఈమె పెంచుకుంటూ ఎంజీఆర్ తర్వాత పార్టీలో వారసుడిగా తన కొడుకుని తీసుకురావాలని ప్లాన్ చేసి ఎంజీఆర్ తో సురేంద్రాని దత్తత తీసుకునేలా ప్లాన్ చేసింది. తన అన్నా చెల్లెల కొడుకులైన 4 దత్తత తీసుకోవడం విశేషం. కానీ జయలలిత గారి తెలివితేటలు ఆమె పనితనం నచ్చి తన తర్వాత జయలలితనే నాయకురాలవ్వాలని ఎంజీఆర్ ప్రకటించడంతో పార్టీలో సగం మంది జయలలితకి సపోర్ట్ చేశారు. ఇక అలా ఏడీఎంకే పార్టీలో కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడే 1987 డిసెంబర్ 24న హార్ట్అటాక్ తో తన 71 ఏళ్లకే మరణించడం జరిగింది. ఇక ఈ న్యూస్ తెలిసి జయలలిత గారు ఎంజీఆర్ కడచూపు కోసం పరిగెత్తుకొని వచ్చిన ఎంజీఆర్ భార్య అన్నా తమ్ముళ్ళు ఈమెను లోపలికి రాకుండా డోర్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల కోసం రాజాజీ హాల్లో ఎంజీఆర్ గారి పార్థివ శరీరాన్ని పెడుతున్నారన్న విషయం తెలిసి జయలలిత గారు అక్కడికి వెళ్లిన ఈమెను కొట్టి తిట్టి అవమానించడం జరిగింది. అంతేకాకుండా శవయాత్రలో వెళ్లేందుకు ఈమె వాహనం ఎక్కుతుంటే జానకి కొడుకు సురేంద్రని ఈమె తల మీద తన్నడంతో ఆ వెహికల్ నుండి జయలలిత గారు కిందకు పడిపోయారు. అలా పడిపోయిన ఈమెను ఎంజీఆర్ తమ్ముడు జుట్టు పట్టి లాగి కొట్టడం జరిగింది. అలా తగిలిన గాయాలు ఈమెకు బాధించలేదు గాని లక్షలాది ప్రజల ముందు జరిగిన అవమానం మాత్రం జయశేఖ మొదలయ్యేలాగా చేసిందనే చెప్పొచ్చు. ఇలా ఈమెను ఎనిమిలాగా చూసిన ఏడీఎంకే పార్టీలోనే జయలలిత గారు సీఎంగా ఎలా ఎదిగారు? శోభన్ బాబు చనిపోవడం వల్లే జయలలిత గారు విధవలా మారారా? ఈమెకు 1000 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? జయలలిత గారిని అసెంబ్లీలో చీర విప్పి కొట్టడానికి గల కారణాలేంటి? ఇప్పుడు జయలలిత గారి కూతురు ఏడీఎంకే పార్టీలో లీడర్ అవ్వబోతుందా? జయలలిత గారి మరణ రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దనుకోవాలి, లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఫోక్స్, జయలలిత గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.